హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? రాజశేఖర్. ఓకే. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్ అనేది అహ్మదాబాద్ నుంచి వెళ్ళిన ఒక 5 మినిట్స్‌లో అయితే అది క్రాష్ అవ్వడం జరిగింది. సో, దీని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు? 5 మినిట్స్ కూడా కాదండి. అది 3 మినిట్స్‌లోనే అది క్రాష్ అవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఏందంటే ఇది విమానయాన శాఖ యొక్క వైఫల్యంగా చాలామంది ప్రజలు భావిస్తా ఉన్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. దీంతో పాటు అనవసరంగా ఆ ఎయిర్‌పోర్ట్ దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ హాస్టల్‌లో ఉన్నటువంటి ఒక 40 మెంబర్స్ దాకా అనవసరంగా మృతి చెందారు. ఏదో హాస్టల్‌లో మీల్ చేస్తా కూడా చనిపోయారు. వాళ్ళు కనీసం రోడ్డు ఎక్కకుండా ఫ్లైట్‌లో జర్నీ చేసేవాళ్ళు మృతి చెందడం చాలా బాధాకరం. దానితో పాటు ఆహ్, ఎటువంటి దాంట్లో లేని కండిషన్‌లో కూడా పాపం వాళ్ళు నష్టం పొందడం అనేది చాలా బాధగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 2020 అలా ఆ టైంలో అయితే ఒక 26 మంది అలాగా చనిపోయినట్టయితే మనం చూసాం. సేమ్ సిట్యుయేషన్ వల్ల. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 242 మందిలో 241 మంది అయితే చనిపోయారు. సో, దీని గురించి మీరేం మాట్లాడతారు అసలు? అంటే ఎన్నో ఫ్యామిలీలు, ఎంతోమంది పెద్దవాళ్ళు, ఫాదర్స్ కానీ, ఒక ఫ్యామిలీని రన్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు మంచి మంచి జాబులు చేసేవాళ్ళు, ఫస్ట్ టైం ఎక్కేవాళ్ళు చాలామంది ఉండే ఉంటారు ఆ ట్రైన్ అంటే ఆ ఫ్లైట్‌లో. సో, మీరేం మాట్లాడతారు? బేసిక్‌గా 242 మంది ప్రయాణికులు ఉండేటువంటి ఆ విమానంలో ఏం జరిగిందంటే కనీసం 200 ఒకళ్ళైతే మృత్యుంజయంగా మిగిలారు. వాళ్ళకి అభినందనలు. ఇంకొకటి ఏందంటే మిగిలిన వాళ్ళతో పాటుగా మిగిలిన విద్యార్థులు కూడా మృతి చెందడం చాలా బాధాకరమైన సంఘటన. ఇంకొకటి ఏందంటే గతంలో 1950 సంవత్సరంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు రైలు పట్టాలు తప్పినందుకు ఆయన ప్రధాన పదవి ప్రతిపక్షాలు వద్దని వారించినా కూడా ఆయన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. మరి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఏం చేస్తారో విమాన శాఖ ఏం చేస్తుందో దానికి ఏం బాధ్యత వహిస్తారో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీని కండిషన్లో అయితే విమాన శాఖ మటుకు వాళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అంటే ఇది కేవలం ఎయిర్ ఇండియా వాళ్ళ నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చా? అది ఖచ్చితంగా మనకి ప్రస్ఫుటం అవుతా ఉంది. అది ఆ చర్య అనేది మనకు ఆల్రెడీ ప్రెజర్ కలెక్ట్ మ్యాటర్ ఏంటంటే కొంత దూరం అయితే కాదు. ఒక 650 మీటర్స్ అలా టేక్ ఆఫ్ అయింది. ఎంబట్టి 3 మినిట్స్‌లోనే ల్యాండ్ కింద క్రాష్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా అది ఆ ఎయిర్‌పోర్ట్‌లోనే కొన్ని భద్రతా చర్యలు, కొన్ని టెక్నికల్ మ్యాటర్స్ అనేది ఆల్రెడీ ఆ డిపార్ట్‌మెంట్ పరంగా చర్యలు తీసుకుంటే ఈ ఇటువంటి చర్య అనేది జరగకుండా బాధాకరమైన చర్య మనం వినకుండా ఉండాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పి భావిస్తా ఉన్నాను. రేపటి రోజున డాక్టర్స్ అవ్వాల్సిన స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ కూడా 24 మెంబర్స్ అయితే చనిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు డాక్టర్ అవుతారని ఎంతోమంది ఫ్యామిలీలు వేచి చూస్తున్న టైంలో ఇలా జరగడం ఎలా? కొంతమంది మెడికో స్టూడెంట్స్ వచ్చేసరికి వీళ్ళు కొంతమంది చాలా కోట్లకు లక్షలు అప్పులు చేసి కొంతమంది డొనేషన్ సీట్లు కొన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఫుల్ టాలెంట్తో అదే పనితో కొంత పేద విద్యార్థులు ఓన్లీ టాలెంటెడ్తో ఒక డాక్టర్ అయ్యి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ ఊర్లోనూ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కానీ వీళ్ళని అభంశుభం తెలియకుండా వీళ్ళు కొంతమంది ఆ డిపార్ట్మెంటు లేకపోతే ఆ పైలట్లు కూడా తప్పు కాదండి. కేవలం 3 మినిట్స్ జరిగిన తప్పిదం అంటే కేవలం ఆ విమానంలోనే ఆ భద్రతా చర్యలు కానీ ఆ లోపాలు ఉన్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇంకా కేవలం ఆ ఏవియేషన్ ఆ డిపార్ట్మెంటే దీనికి మూల్యం చెల్లించాలి దీని కండిషన్లో. దీనివల్ల అనదర్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక మన భారతదేశంలో ఒక యంగ్ డాక్టర్లుగా వైద్య విద్యార్థులు సేవలు అందించిన వాళ్ళు కూడా మృతి చెందడం ఇది చాలా వర్ణాతీతం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. చాలా చింతిస్తూ ఉన్నాను ఈసారికి.